హలో గైస్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర ప్రెజెంట్ మీ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది చూద్దాము. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలి మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన అనుకుంటే కనుక నాకు స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. అండ్ ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండి. మీ కెరియర్ రిలేటెడ్ కానీ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన స్పెషల్గా రీడింగ్ తీసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో పర్సనల్ రీడింగ్కి అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి, ఫ్రీ కాదు. ఓకే. మీకు మీ ప్రెసెంట్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. థర్డ్ పార్టీ ఇన్ ది సెన్స్ ఇది వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చండి, మీకు మీ పర్సన్కి మధ్యలో డిస్టర్బెన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీ. అది వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. ఇలా ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరు థర్డ్ పార్టీగా ఉంటారు కాబట్టి ఎవరు థర్డ్ పార్టీ అయితే వాళ్ళని థర్డ్ పార్టీగా మీరు తీసుకోండి. పేరెంట్స్ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. సో ఇలా మీకు మీ పర్సన్కి ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ అనుకోండి. సో చూద్దాము. ఈ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. రీడింగ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. Nine of Wands, Knight of Wands, Eight of Cups, the Star, Seven of Cups. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. Queen of Wands, the High Priestess, Ace of Swords, Two of Cups, Eight of Pentacles, Four of Swords, Ten of Wands, Nine of Pentacles, Two of Wands. కన్ఫ్యూజన్ అండి, క్లారిటీ లేదు మెయిన్గా మీ పర్సన్కి. ఎప్పుడు పోతుందో మీకు మీ పర్సన్కి కన్ఫ్యూజన్. Ten of Pentacles, Four of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. అండ్ ఈ వీడియో ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది.
ఎందుకంటే మీరిచ్చే లైక్, మీరు పెట్టే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు చాలా వాల్యుబుల్. ఓకే. అది మాత్రం మర్చిపోకండి. వీడియో ఓపెన్ చేశారా, ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఓకే. అండ్ ఇది థర్డ్ పార్టీ అయితే గనక, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే గనక మీ పర్సన్‌తో చాలా ఇష్టం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నటించి అంతా లవ్, ఎఫెక్షన్ చూపించేసి మీ పర్సన్‌ని వాళ్ళ వైపు టర్న్ చేసుకున్నారు థర్డ్ పార్టీ. అదే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే. బాగా ఎమోషనల్‌గా చూపించేసి మనిద్దరం ఒకరికొకరము నువ్వు లేకపోతే నేను ఉండలేను, బికాజ్ నువ్వు నాకు అంత బాగా కనెక్ట్ అయ్యావు. నీ దగ్గర నీ దగ్గర ఫీల్ అయినట్టుగా నేను ఇంకొక పర్సన్ దగ్గర ఫీల్ అవ్వలేకపోతున్నాను. తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, కావాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ చేయడము. సో ఇలా మీ పర్సన్ని తన వైపుకు తిప్పేసుకున్నారు థర్డ్ పర్సన్ అనేవాళ్ళు. కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమ చూపించడము, కావాల్సిన దానికన్నా తను అడగకుండానే తనకు కావాల్సినవన్నీ, మీ పర్సన్ అడగకుండానే తనకు కావాల్సినవన్నీ ఇచ్చేసి, అలా మనీ కావాలంటే మనీ ఇచ్చేసి, లేకపోతే తన నీడ్స్ ఏది అనేది తను అడగకుండానే థర్డ్ పార్టీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ప్రొవైడ్ చేయడంతో మీ పర్సన్ ఏంటంటే అక్కడ వాళ్ళు సరెండర్ అయిపోయారు, బెండ్ అయిపోయారు వాళ్ళ దగ్గర. సో అక్కడ మేబీ వర్క్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ సపోర్ట్ చేయడం కానీ, మనీ పరంగా హెల్ప్ చేయడం కానీ, జాబ్ పరంగా కెరియర్ హైక్, వీళ్ళ హై వాళ్ళు ఉంటారు కదా, హయ్యర్ వాళ్ళకి రికమెండ్ చేయడం కానీ, వీళ్ళ గురించి పాజిటివ్గా రికమెండ్ చేయడము, ఇంకా మంచిగా నీ ఫ్యూచర్ నేను సెట్ చేస్తాను ఇలా అనటము. సో ఇలా అనిపించేసరికి మీ పర్సన్కి ఏంటంటే మీకన్నా కూడా తనే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. మేబీ వాళ్ళు చాలా అందంగా ఉండొచ్చు, వాళ్ళ అందంతో కానీ, వాళ్ళ మాటలతో కానీ. సో ఇలా ఏదో ఒక రకంగా థర్డ్ పార్టీ అనేవాళ్ళు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని అలా వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారనమాట. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ పర్సన్, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర సరెండర్ అయిపోయారు. మీ వైపు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్, మీ దగ్గరకు రావాలనన్నా రాలేని సిచ్యువేషన్. బికాజ్ వాళ్ళు అక్కడ థర్డ్ పార్టీతో తన మాటలకు కానీ అక్కడ వాళ్ళు సరెండర్ అయిపోయారు. సో వాళ్ళు సరెండర్ అయిపోయి థర్డ్ పార్టీ దగ్గర మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము, మీతో గొడవలు పడటము, ఫైట్ చేయడము, ఏదన్నా చిన్న మాట అన్నా కూడా అది పెద్ద చేసి గొడవ చేయడము, రచ్చరచ్చ చేయడము, ఫైట్స్ చేయడము, మీతో ఏమో ఫైట్స్ చేయడము, వాళ్ళతోనేమో ప్రేమగా మాట్లాడటము. సో ఇది జరుగుతుంది ప్రెసెంట్. బట్ ఎక్కడో ఒక చోట మీకు ఇంకా హోప్ ఉందండి, నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు, మళ్ళీ నా దగ్గరికి ఎలా అయినా తిరిగి వస్తారు అనే హోప్తో. బికాస్ నా పర్సన్కి ఇంకా హోప్తో మీరు మాత్రం నా పర్సన్ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను అర్థం చేసుకుంటే చాలు, నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు, నన్ను అర్థం చేసుకొని నాతో సంతోషంగా ఉంటే బాగుంటుంది, నాతో ఎమోషనల్గా ఉంటే బాగుంటుంది, నా పర్సన్ దగ్గర నుంచి అంతకు మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని మీరు లిటరల్లీ ఏడుస్తున్నారు. మీ బాధ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. బికాస్ మీ నిజాయితీ ఏంటి అనేది మీరు రుజువు చేసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ నమ్మట్లేదు. థర్డ్ పార్టీ ఏం చెప్పినా నమ్మేస్తున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇలా జరుగుతుంది. సో ఏంటంటే తన సెల్ఫిష్నెస్ కోసం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్. తన సెల్ఫిష్నెస్ కోసమే ఆలోచించుకుంటారు తప్ప మీరు ఎలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి, లైక్ మీరు కాల్ చేసి మెసేజ్ చేసి ఇది సిచ్యువేషన్, నన్ను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, అలా
మీరు ఎంత బతిమలాడినా సరే, ఏం చేసినా సరే అసలు మీ కాల్స్ పిక్ చేయకపోవడము, లేకపోతే మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టడము, అసలు మీకు ఆన్సర్ చేయకపోవడము, కనిపించినా సరే మిమ్మల్ని చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేసేయడము. బికాజ్ వాళ్ళు మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. మిమ్మల్ని ఎంత ఓపికగా ఉన్నా, ఎంత కంట్రోల్డ్‌గా మాట్లాడుతున్నా వాళ్ళకేంటంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీ దగ్గర. కానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అలా లేరు. థర్డ్ పార్టీ దగ్గర మాత్రం తగ్గి, నిదానంగా, ప్రేమగా అలా మాట్లాడుతున్నారు. కానీ మీ దగ్గర మాత్రం మీ సిట్యుయేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం వీళ్ళకి ఎక్కడ లేని యాటిట్యూడ్ ఇవన్నీ బయటికొచ్చేస్తాయి. అక్కడ చూపించాల్సిన ఫ్రస్ట్రేషన్, కోపము అంతా అది మీ దగ్గర చూపిస్తుంటారు మీ పర్సన్స్. ఇది. అక్కడ చూపించలేరు. బికాజ్ అక్కడ పిల్లి గదా! అక్కడ ఏం చేయలేరు. అక్కడ వాళ్ళ పప్పులేమి ఉడకవు. కాబట్టి వాళ్ళ దగ్గర చూపించాల్సిన ఫ్రస్ట్రేషన్ మీ దగ్గరకొచ్చి చూపిస్తారు. మీ గురించి సో ఇంకొకటేంటంటే మనీ కోసం హార్డ్ వర్క్ చేస్తారు. మిమ్మల్ని దూరంగా ఉంచడానికి, మిమ్మల్ని దూరం పెట్టడానికి ఓకే. థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని దూరం పెట్టడానికి మాత్రం వర్క్‌లో బిజీ అయిపోతారు. వర్క్‌లో బిజీగా ఉన్నాను. నేను బిజీగా ఉన్నానిప్పుడు. తర్వాత మాట్లాడతాను. తర్వాత చూద్దాము. నేను బయటికెళ్తున్నాను. వర్క్ కోసం వెళ్తున్నాను. ఇలా. సో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మాత్రం వాళ్ళు థర్డ్ పార్టీ కాల్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేయాలి. లేకపోతే థర్డ్ పార్టీ ఊరుకోరు. కానీ మీరేంటి మంచితనానికి పోయి అవునేమో, నిజమేమో, నా పర్సన్ వర్క్ చేస్తున్నారు కదా! నేను డిస్టర్బ్ చేయకూడదు. మీలో మీరే బాధపడిపోయి మీరు సైలెంట్‌గా ఊరుకుంటారు. కానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వచ్చేసరికి వీళ్ళ వర్క్ పక్కన పెట్టేసి మరీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఏ పనిలో ఉన్నా సరే ఒకవేళ ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నా సరే ఈళ్ళేం చేస్తారంటే మీ దగ్గర ఉన్నా సరే వాళ్ళకి టైం ఇస్తారు. కానీ వాళ్ళ దగ్గర మీరు కాల్ చేసి వాళ్ళకి మాట్లాడాల్సొచ్చిన సిట్యుయేషన్ వస్తే మాత్రం నేను వర్క్‌లో బిజీగా ఉన్నాననో, లేకపోతే ఇంకేంటో ఎక్సెట్రా చెప్పేస్తారు. సో ఇది. సో వీళ్ళేంటంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వాళ్ళు అనే మాటలకి వీళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. స్ట్రెస్ అయిపోతోంది, భారం అయిపోతుంది, బరువైపోతుంది. సో ఇటు మిమ్మల్ని, అటు థర్డ్ పార్టీ వాళ్ళ కోరికలు గానీ, వాళ్ళ షాపింగులు గానీ, మనీ ఇష్యూస్ కానీ, వాళ్ళకి ఏమన్నా కిడ్స్ ఉంటే సో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడము, థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీ పర్సనే తీసుకోవడము, అది మీ పర్సన్‌కి చాలా భారం అయిపోతుంది. ఓకే. సో మీ పర్సన్ అయితే తన సెల్ఫిష్ చూసుకొని మీ పాటికి మిమ్మల్ని వదిలేశారు. ఏంటంటే మనీ ఎక్కడుంటే మీ పర్సన్ అక్కడుంటారు. అది. సో క్లారిటీ లేదు. మేబీ జాబ్ చేంజ్ కోసం కూడా చూస్తున్నట్టున్నారు. ఇంకేదైనా సాలరీ హైక్ వస్తుందా? లేకపోతే అసలు జాబ్ లేదా? జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. కెరియర్‌లో సెట్ అవ్వాలి అంటే ఒక మంచి హౌస్ కొనాలి, ప్రాపర్టీస్ కొనాలి, ఒక బిజినెస్‌లో సెటిల్ అవ్వాలి. ఇలా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. మేబీ థర్డ్ పార్టీ మనీ ఏమన్నా ఇస్తున్నారేమో. ఓకే. 10 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ కనుక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అది ఎవరైనా సరే వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళకే వీళ్ళు ఓకే చెప్పేసి మీ నుంచి దూరం అయిపోయారు. బట్ ఇంకా నా పర్సన్ నా దగ్గరకొస్తారేమో, నన్ను అర్థం చేసుకుంటారేమో అనే ఆశతో మీరు ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్‌నెస్ చూసుకున్నారు. మీ పర్సన్ మాత్రం చాలా సెల్ఫిష్. అది మీకు అర్థం కావట్లేదు. మేబీ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కనుక చూస్తూ ఉంటే అది వాళ్ళ వైఫ్
వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ, లేకపోతే వాళ్ళ సిస్టర్ గానీ, లేకపోతే వాళ్ళ మదర్ కానీ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసేసి ఇది మనకెంత సొసైటీలో మనకెంత నేమ్ ఉంది, ఎంత ఇది ఉంది, మన పరువు ఏమవుతుంది, నువ్వు ఇలా చేస్తే నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతే మన ఫ్యామిలీ, మన క్యాస్ట్, మన సొసైటీలో మన నేమ్ ఏమవుతుంది, మన పరువు ఏమవుతుంది, ఇలా చెప్పేసి మీ పర్సన్‌ని మీ దగ్గరికి రానీయకుండా కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఎమోషనల్‌గా బాగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారండి. అది సిచ్యువేషన్. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసేసి ఒకవేళ అది పేరెంట్స్ అయితే, ఇప్పుడు నువ్వు గనక ఇలాంటి డెసిషన్ తీసుకుంటే డాడీ అసలు ఊరుకోరు, లేకపోతే మమ్మీ అసలు ఊరుకోదు, నేను అసలు ఊరుకోను, ఏమైనా చేస్తాను, ఇలా మాటలతోనే భయపెట్టేస్తున్నారు. సో మీ పర్సన్ ఏమీ చేయలేక ఇంకా తన పని తను చూసుకుంటూ తన బాధ తను పడుతున్నారు. మీ నుంచి దూరం అయ్యారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే, ఈ పర్సన్ మీరు ప్రెసెంట్ కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే లిఫ్ట్ చేసే, మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు. మీరు ఓకే, సారీ అయిపోయింది, నాదే తప్పైపోయింది, మళ్ళీ ఇంకొకసారి ఈ సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని మీరెంత బెగ్ చేసినా సరే, బట్ ఈ పర్సన్ మాత్రం ఇటువైపే చూస్తున్నారు తప్ప మీరిచ్చే ఆఫర్ని కూడా చూడట్లేదు. బికాస్ ఈ పర్సన్ చూడదలుచుకోవట్లేదు ఇటు సైడ్, ఈ కిందకే చూస్తున్నారు కానీ ఈ పైకి చూసి మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, మీ బాధ అర్థం చేసుకోవాలి, మళ్ళీ మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలి, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనేది ఈ పర్సన్కి అసలు ప్రెసెంట్ అయితే లేదు. ఓకే, కామెంట్ అయితే చేసేయండి, లైక్ అయితే ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.